అనుమతి లేకుండా మారణాయుధాలు కలిగి ఉండడం, వినియోగించడం లాంటి నేరాల కింద సల్మాన్ ఖాన్ పై నమోదైన కేసులో మరి కాసేపట్లో జోధ్పూర్ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించనుంది. 1998 అక్టోబర్లో అనుమతి లేకుండా మారణాయుధాలు వినియోగించి వన్యప్రాణులను వేటాడినందుకు గాను సల్మాన్ పై 4 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2 కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా రుజువు కాగా ఇప్పుడు 3వ కేసులో తీర్పు వెలువడబోతోంది. అనుమతి లేకుండా రైఫిల్, రివాల్వర్ కలిగి ఉండడంపై నమోదైన కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరయ్యేందుకు సల్మాన్ ప్రత్యేక విమానంలో జోధ్పూర్ చేరుకున్నారు. సల్మాన్ తో పాటు ఆయన సోదరి అల్వీరా, కొంతమంది లాయర్స్ కూడా ఉన్నారు. ఈ కేసులో సల్మాన్ దోషిగా రుజువైతే మాత్రం 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేసుకు సంబంధించి ఏప్రిల్ 2006లో ఒకసారి, ఆ తర్వాత ఆగస్టు 2007లో కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు సల్మాన్. తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.